ఎంగిలి ప్రసాదం తినేటటువంటి అమ్మవారు ఎవరు? శవాలనెత్తే చండాల కులంలో పుట్టినటువంటి అమ్మవారి కథ ఏంటి? వేదాలు సైతం చెప్పని ఫోర్బిడెన్ విద్యను కూడా అనుగ్రహించగల ఈ అమ్మవారి కథ ఏంటి? గుప్త నవరాత్రుల్లో 9వ రోజుకు స్వాగతం. ఈరోజు సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమైనటువంటి మాతంగీదేవిని ఆరాధించుకుంటున్నాము. అయితే దేవతలందరూ బ్రాహ్మణులే, ఇదంతా ఒక వర్ణం వారు సృష్టించినటువంటి కథలే అని అనేవారు ఉన్నారు. వారికి సమాధానమే శవాలు, చెత్త, మురికి ఎత్తేటటువంటి చండాల కులంలో పుట్టినటువంటి సరస్వతీ స్వరూపమైనటువంటి ఈ మాతంగీదేవి. త్రిమూర్తులు భోంచేస్తున్నప్పుడు కింద పడ్డ ఎంగిలిలోంచి పుట్టినటువంటి స్వరూపం కాబట్టి ఈ మాతంగీదేవిని ఉచ్ఛిష్ట మాతంగి అని కూడా పిలుస్తారు. ఉచ్ఛిష్ట అంటే ఎంగిలి. అందుకే మనం తినగా మిగిలినటువంటి ఆహారాన్ని ఈ అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. అయితే కథ కాదు, తత్వం తెలియాలి. తినగా మిగిలింది ఆవిడ తింటోంది అంటే ఈ విశ్వమంతా నశించిపోయినా మిగిలేది ఆవిడే అని అర్థం. ఈ అమ్మవారికి రాజశ్యామల అని కూడా పేరుంది. ఈ అమ్మవారిని చూడండి, ఓ చేతిలో వీణ, ఓ చేతిలో పుస్తకాన్ని పట్టుకొని ఉంటుంది. అంటే లలిత కళారాధనలో ఉన్నటువంటి వారు ఈ శ్యామలాదేవి ఆరాధన చేస్తారు. ఈవిని ఆరాధన చేస్తే అశ్రుత గ్రంథధారణ అంటే మన ఇప్పటిదాకా చదవని పుస్తకాల్లోంచి కూడా విషయాలు మనకు తెలుస్తూ వేదాలు సైతం చెప్పనటువంటి ఫోర్బిడెన్ విద్యను కూడా అనుగ్రహిస్తుందట ఈ శ్యామల అమ్మవారు. ఈ గుప్త నవరాత్రుల్లో దశమహావిద్య ఆరాధన ఎలాగైతే జరుగుతుందో దీనికి ప్యారలల్గా శ్యామలాదేవి యొక్క 10 అవతారాల్ని శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. విద్య కేవలం అగ్రవర్ణాలకే కాదు, అందరికీ పొందేటటువంటిది అని చెప్పడం కోసమే ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క అవతారము. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రము ఓం శ్యామలాయే నమః. ఈ విషయాన్ని తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి. ఓం శ్రీమాత్రే నమః.